ఐపీఎల్ 2026 సీజను అప్డేట్స్ ఒకసారి చూద్దాం. ఐపీఎల్ మొదటి మ్యాచ్లో ఓడిన గుజరాత్ జట్టు బోణీ కొట్టాలని చూస్తోంది. అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ను గుజరాత్ టైటాన్స్ ఎదుర్కొంటుంది. తొలి మ్యాచ్లో పోరాడిన పంజాబ్ చేతిలో ఓటమిని మూటగట్టుకుంది. తొలి మ్యాచ్లో చేసిన తప్పులు సరిదిద్దుకొని రెండో మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని కసితో బరిలోకి దిగుతుంది. సొంత మైదానంలో ఎలాగైనా గెలిచి పోటీలో ఉన్నామని నిరూపించుకోవాలని చూస్తుంది గుజరాత్. అటు రాజస్థాన్ జట్టు మొదటి మ్యాచ్లో సునాయాసంగా గెలిచి జోరు మీద వస్తుంది. ఓపెనర్ల వైపుతో గుజరాత్ ప్రమాదం పొంచి ఉంది. మరి రాజస్థాన్ జోరుకు గుజరాత్ కళ్ళెం వేస్తుందా చూడాలి. గుజరాత్ టీం 2022లో అరంగేట్రం సీజన్లోనే టైటిల్ను అందుకొని తర్వాత ఏడాది రన్నరప్గా నిలిచిన గుజరాత్ ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. హార్దిక్ పాండ్యా ముంబైకి వెళ్ళిపోవడంతో 2024లో పగ్గాలు అందుకున్న శుభ్మన్ గిల్ గత సీజన్లో జట్టును బాగానే నడిపించాడు. అతడి సారథ్యంలో గుజరాత్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఎలిమినేటర్లో ఓడిన 4వ స్థానంలో నిలిచింది. బ్యాటర్గా శుభ్మన్ స్థిరంగానే ఆడుతున్న స్ట్రైక్ రేట్ సమస్యగా ఉంది. T20 కెరీర్ స్ట్రైక్ రేట్ 138గా ఉన్న శుభ్మన్ గిల్ గత ఏడాది ఐపీఎల్లో 155 స్ట్రైక్ రేట్తో 15 మ్యాచ్ల్లో 650 పరుగులు చేశాడు. గుజరాత్లో సుదర్శన్, గిల్, బట్లర్, ఫిలిప్స్ వంటి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అలాగే బౌలింగ్లోనూ సిరాజ్ ప్రసాద్, రబడా, రషీద్ ఖాన్లతో పటిష్టంగా కనిపిస్తోంది. అటు రాజస్థాన్ టీం మొదటి మ్యాచ్లో గెలిచి జోరు మీద వస్తుంది. రాజస్థాన్లో భీకరమైన బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది. వైభవ్, యశస్వి, ధ్రువ్, రియాన్, ఇట్మేర్, జడేజా వంటి ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తుంది. బౌలింగ్లోనూ రాజస్థాన్ మంచి బౌలర్లు ఉన్నారు. జోఫ్రా ఆర్చర్, నాంద్రే భరత్, సందీప్ శర్మ, రవి బిష్నోయ్లో స్ట్రాంగ్గా కనిపిస్తోంది. దీనిపై విశ్లేషణ అందించడానికి మనకి సుధీర్ మహావాది ఐపీఎల్ మొదటి మ్యాచ్లో ఓడిన గుజరాత్ జట్టు బోణీ కొట్టాలని చూస్తోంది. అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ను గుజరాత్ టైటాన్స్ ఎదుర్కొంటుంది. తొలి మ్యాచ్లో పోరాడిన పంజాబ్ చేతిలో ఓటమిని మూటగట్టుకుంది. తొలి మ్యాచ్లో చేసిన తప్పులను సరిదిద్దుకొని రెండో మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని కసితో బరిలోకి దిగుతుంది. సొంత మైదానంలో ఎలాగైనా గెలిచి పోటీలో ఉన్నామని నిరూపించుకోవాలని చూస్తోంది గుజరాత్. అటు రాజస్థాన్ జట్టు మొదటి మ్యాచ్లో సునాయాసంగా గెలిచి జోరు మీద ఉంది. ఓపెనర్లో వైభవ్తో గుజరాత్ ప్రమాదం పొంచింది. మరి రాజస్థాన్ జోరుకు గుజరాత్ కళ్ళెం వేస్తుందా చూడాలి. మొత్తానికి ఈరోజు పోరు గుజరాత్ అలాగే రాజస్థాన్ల మధ్య అయితే జరుగుతుంది. అహ్మదాబాద్ వేదికగా అయితే మాత్రం మ్యాచ్ జరిగే అసలు జట్టు బలాబలాలు ఏంటి, రెండు జట్ల మధ్య ఎలాంటి అంటే వ్యూహాత్మక ఉంది అనేది మనం సుధీర్ మరిన్ని వివరాలు అందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మే ఐ నో యువర్ నేమ్? సతీషా? రవి. రవి గారు నమస్కారం అండి, చెప్పండి. రైట్, ఈ రోజు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ అలాగే రాజస్థాన్ ఈ రెండు జట్ల మధ్య ఏ విధంగా ఉండే అవకాశాలు అనుకోవచ్చు? రెండు జట్లు కూడా చాలా బలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అటు బ్యాటింగ్ లైనప్ అవ్వచ్చు, బౌలింగ్ అవ్వచ్చు, రెండు జట్లు ఈ రోజు ఢీకొంటున్న తరుణంలో అహ్మదాబాద్ వేదికగా ఏ విధంగా ఉండే అవకాశాలు అనుకోవచ్చు?
I think Rajasthan they are off to a very good start, Ravi. Doubt లేదు అందులో, and that too according to the expectations, సౌరవ్ సూర్యవంశీ ఒక వండర్ఫుల్ 50 కూడా సాధించాడు. సో ఎక్కడ కూడా అంత స్ట్రగుల్ అయినట్టుగా కనపడలేదు. వాళ్ళు చాలా చాలా కంఫర్టబుల్ గానే విక్టరీ సాధించారు ఫస్ట్ మ్యాచ్ లో చెన్నై తోటి. సో ఈ రోజు నేను అనుకుంటాను అంత ఈజీగా ఉండకపోవచ్చు, బికాస్ గుజరాత్ ఈస్ డెఫినెట్లీ ఏ టఫ్ టీమ్. బట్ కొంచెం నేను అనుకుంటాను అడ్వాంటేజ్ అయితే రాజస్థాన్ ఉండే ఛాన్స్ ఉంది, బికాస్ దే బౌలింగ్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ముఖ్యంగా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, ఫస్ట్ మ్యాచ్ లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ బర్గర్ ఈ వాజ్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. జడేజా ఉన్నాడు వాళ్ళకు, తర్వాత తుషార్ దేశ్ పాండే, సో సందీప్ శర్మ, సో మీరు బిష్నాయ్ బౌలింగ్ లో చాలా స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. మీరు గుజరాత్ బౌలింగ్ చూసినట్టయితే కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. ముఖ్యంగా రవి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో రాషిద్ ఖాన్ అనుకున్నట్టుగా బౌలింగ్ చేయడం లేదు, అండ్ ఈస్ బిన్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. అండ్ ఈ రోజు రబడా ప్లేస్ లో నేను అనుకుంటాను ఒక మార్పు కూడా చేసే ఛాన్స్ కనబడుతుంది. రబడా టోటల్ గా ఫిట్ గా లేడు, అతని ప్లేస్ లో మేబీ చేసిన వాళ్ళని తీసుకొని వస్తారా, వి హావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ గుజరాత్ బ్యాటింగ్ లైన్ అద్భుతంగానే ఉంది, డౌట్ లేదు. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో టాప్ 3 బ్యాటర్స్ వండర్ఫుల్ బ్యాటింగ్ కనబడుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్య మెయిన్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ స్ట్రగుల్ అనేది కొంచెం కొనసాగుతుంది. అండ్ టుడే ఇఫ్ దే కెన్ రెక్టిఫై దట్ యాక్చువల్లీ ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్, బికాస్ ఇప్పటి వరకు వాళ్ళు ఆడిన ఒక మ్యాచ్ లో ఓడిపోయినారు కనుక పంజాబ్ అగైన్స్ట్. ఐ థింక్ దెర్ విల్ బి డెఫినెట్లీ ప్రెషర్ ఆన్ దెమ్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో కూడా ఐ థింక్ తక్కువ స్కోర్ చేశా కానీ కొంచెం కంబ్యాక్ అయితే చేసేందుకు ఒక ప్రయత్నం కొనసాగించారు. ఎందుకంటే 112 for 2 అప్పుడు మనకు అనిపించింది పంజాబ్ చాలా ఈజీగా ఎఫర్ట్లెస్ గా విక్టరీ సాధిస్తుందని చెప్పి. ఆ తర్వాత 3-4 వికెట్స్ త్వరగా కోల్పోయినారు, అండ్ చివరిలో కొంచెం స్ట్రగుల్ కావాల్సి వచ్చింది. బట్ ఓవరాల్ గా దే రియలీ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ, అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ విన్ ఫర్ పంజాబ్. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ. సుధీర్ గారు, అంటే ఇంతకు ముందు మనం ఈ గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఎవరైతే చేజింగ్ ఉందో ఆ టీమే ఎక్కువగా విజయం సాధించినాయి. అదే ఈ రోజు కూడా అదే టాసే కొంచెం కీలకం అనుకోవచ్చా, చేజింగ్ ఆ టీమే విజయం సాధించే అవకాశాలు అనుకోవచ్చా? ఒక మ్యాచ్ లోనైతే హైదరాబాద్ పుట్ ఇన్ టు బ్యాట్, దే వన్ అగైనెస్ట్ కోల్కతా. రవి యాక్చువల్లీ ఒక పెద్ద స్కోర్ చేసి కోల్కతాను ఎఫర్ట్లెస్ గానే ఓడించారు చివరికి. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ మీకు ఒక స్కోర్ అనేది మీ ముందు ఉండాలి. ఎందుకంటే అఫ్కోర్స్ మీకు చెప్పినట్టుగా ఇప్పటి వరకు ఎక్కువగా చేజింగ్ చేసినటువంటి టీమ్స్ గెలుస్తూ వచ్చాయి, ఎందుకంటే డ్యూ ప్రాబ్లం ఉంటుంది కనుక. బట్ ఐ థింక్ అహ్మదాబాద్ లో అంత పెద్ద తేడా ఏమి ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్ ఫస్ట్ అయినా కానీ సెకండ్ అయినా కానీ ఐ థింక్ ఇట్ వోంట్ మ్యాటర్ యాక్చువల్లీ. ఎందుకంటే బిగ్ గ్రౌండ్ అండ్ అంత పెద్ద డ్యూ ప్రభావం ఉండకపోవచ్చు అని చెప్పి రిపోర్ట్స్ మనం విన్నాం కనుక ఐ థింక్ we can't say. బట్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ 190 స్కోర్ చేసినట్లయితే కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. బికాస్ రాజస్థాన్ ఒకవేళ బ్యాటింగ్ ఫస్ట్ చేసి 180+ స్కోర్ చేస్తే దే కెన్ డెఫినెట్లీ పుట్ ప్రెషర్, బికాస్ దేర్ బౌలింగ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ. అండ్ గుజరాత్ అఫ్ కోర్స్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి ఉన్నారు కనుక రవి ప్రెషర్ డెఫినెట్లీ వాళ్ళ పైన ఉంటుంది. సుధీర్ గారు, అంటే మీలాంటి స్పోర్ట్స్ అనలిస్టులు చెప్తున్నారు ఎక్కువగా అంటే దాదాపు 200 బిలో గనక కట్టడి చేస్తే చేజింగ్కి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. తర్వాత కనుక 200 అబో అంటే 220, 230 కనుక స్కోర్ చేస్తే మాత్రం కష్టతరమయ్యే అవకాశాలు ఉండవచ్చు. అంటే ఏ విధంగా ఉండే అవకాశం వచ్చు పిచ్చి విషయంలో? అహ్మదాబాద్ లో ఒకటి రవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 200+ కూడా సాధ్యమే. బికాస్ మనం చూసాం కదా రీసెంట్ గా వరల్డ్ కప్ మ్యాచెస్ లో కూడా, T20 వరల్డ్ కప్ మ్యాచెస్ లో కూడా చాలా బిగ్ స్కోర్స్ యాక్చువల్లీ అక్కడ నమోదయ్యాయి. అండ్ అక్కడ చేంజ్ చేస్తున్నప్పుడు కూడా గెలవడం చూసాం, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి జట్లు కూడా గెలవడం చూసాం. సో నాకేమనిపిస్తుంది అంటే మీరు చెప్పినట్టుగా అబ్సల్యూట్లీ రవి, ఒకవేళ 200+ ఏ టీమ్ స్కోర్ చేసే కానీ అంటే కొంచెం బౌలింగ్ లో కొంచెం వీక్ ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ కాన్ఫిడెన్స్ లేదు ఇంకా. ఎందుకంటే రాషిద్ ఖాన్ యాక్చువల్లీ చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ కావడంతో గుజరాత్ బౌలర్స్ పైన ప్రెషర్ అనేది ఎక్కువగా కనబడుతుంది. బట్ అదర్వైజ్ వాళ్ళ బౌలింగ్ ఏం తక్కువ ఏం లేదు, దే గాట్ ఎ ఫెంటాస్టిక్ లైనప్ ఆల్సో యాక్చువల్లీ. సిరాజ్ ఉన్నాడు, వాళ్ళకు ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, దే ఆర్ ఏ గుడ్ బౌలింగ్ సైడ్. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ మ్యాచ్ లో కూడా చాలా మంచి బౌలింగ్ కనబర్చాడు, అందులో డౌటే లేదు. బట్ ఓన్లీ సమస్య ఏంటంటే వాళ్ళకు రాషిద్ ఖాన్ ఇంకా ఫుల్ ఫామ్ లోకి రాకపోవడం. ఫుల్ ఫామ్ అంటే కొంచెం రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు అసలు యాక్చువల్గా. ఈవెన్ వరల్డ్ కప్ లో కూడా మనం చూసాం కొంచెం రన్స్ ఎక్కువగా ఇచ్చాడు. సో అక్కడ కొంచెం ప్రెషర్ అనేది కనబడింది. బట్ వన్స్ హీ కమ్స్ బ్యాక్ ఇన్ టు హిజ్ రియల్ రిథమ్ యాక్చువల్లీ హీ విల్ డెఫినెట్లీ ప్రూవ్ టు బి వన్ ఆఫ్ ది అంటే టాప్ బౌలర్ గా తయారవుతానంలో డౌట్ లేదు. సో అదొకటే వాళ్ళకి సమస్య కనబడేది. రబడా అఫ్ కోర్స్ ఈ రోజు ఆడతాడా మనకు డౌట్, ఎందుకంటే రబడా టోటల్ గా ఫిట్ గా లేకపోవడం ఒక కారణమైంది. అది కాకుండా వాళ్ళకి కొంచెం బ్యాటింగ్ లో లోవర్ ఆర్డర్ వీక్ గా ఉంది కనుక జేసన్ హోల్డర్ ను పికప్ చేసినట్లయితే జేసన్ హోల్డర్ లాంటి బౌలర్లు ఈ వికెట్ పైన కొంచెం నేను అనుకుంటాను హెల్ప్ఫుల్ గా కూడా ఉండవచ్చు. ఎందుకంటే అతను అంత ఎక్కువ పేస్ అతనికి ఉండదు, అండ్ స్లో బాల్స్ వేస్తాడు, అండ్ ఈస్ బీన్ ఇన్ వెరీ గుడ్ ఫార్మ్ ఆల్సో. సో ఒక బ్యాటర్ గా కూడా ఉపయోగపడతాడు వాళ్ళకు గుజరాత్ కు రవి.
రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు, మంచి విశ్లేషణలు అందించారు. స్పోర్ట్స్ IPL 2026 అహ్మదాబాద్ వేదికగా ఒక పక్క గుజరాత్, రాజస్థాన్ రెండు టీంలు కూడా బలమైన టీంలే ఢీ కొనపోతున్నటువంటి తరుణంలో ఏ విధంగా ఉంటుంది మరి కొద్దిసేపట్లో మనం చేద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్. నిజం ఇదే మా నిజం.